తెలంగాణలో వాతావరణ మార్పులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వచ్చే 5 రోజులు వర్షాలు, ఈదురుగాలులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభావం చూపుతాయని వారు పేర్కొన్నారు. జూన్ 2 నుంచి జూన్ 5 వరకు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఈసారి వర్షాకాలం ప్రారంభానికి ముందే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ కారణంగా ముందుగానే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం ఈశాన్య దిశగా పటమరలుతున్న రుతుపవనాలు తెలంగాణపై ప్రభావాన్ని తగ్గించాయి. దీనితో గత 2 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు రోహిణి, కార్తె కారణంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలోని తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 2వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఈదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 3, 4, 5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సమయంలో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 6న కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు చెప్పారు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా మరోవైపు ఎండల తీవ్రత కూడా తగ్గకపోవడం గమనార్హం. నేడు కూడా పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, తీర ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి 4 తేదీల మధ్య తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు, ఉరుములు, మెరుపులు మరియు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఈదురుగాలులతో సంభవించే అవకాశం ఉంది. ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతంలో జూన్ 4, 5 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ వర్షాలు కూడా ఈదురుగాలులు, ఉరుములతో పాటు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.